డోర్నకల్ నియోజకవర్గంలో రెండవ విడతలో 3 మండలాల్లో వచ్చిన ఫలితాలకు మరి భారీ మెజార్టీతో గెలిచిన సర్పంచుల ఫలితాలు చూసి ఇక్కడ మాజీ శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారి మరి మతి భ్రమించిందని చెప్పి ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రచార మరి 10 సంవత్సరాలు కేవలం తన గతంలో ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ నుంచి రక్షించుకోవడం కోసం తను టీఆర్ఎస్లో చేరి 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేక, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులను సత్యవతి గారిని కూడా ఎప్పుడూ ఇక్కడ రానివ్వకుండా అడ్డుపడి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడుగా నిలిచి మరి నోటి దురుసుతనంతోనే గతంలో రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా 30 సంవత్సరాలుగా గెలిపిస్తున్న కార్యకర్తల మీద అవాకులు చివాకులు పేలి ఓటమి పాలై, ఘోరమైన ఓటమి పాలై మరి ఈరోజు మళ్ళీ మొన్న వచ్చిన ఫలితాలకు మతి భ్రమించి మరి పిచ్చి లేచినట్టుగా మరి తన స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ రెడ్డి నాయక్ గారికి నేను సవాల్ చేస్తున్నా, రామచంద్ర నాయక్ మీద సూర్యాపేటలో ఎలాంటి కేసులున్నా, అదేవిధంగా ఎలాంటివి ఉన్నాను దమ్ముంటే నిరూపించుకో, నేను దేనికైనా చర్చకు సిద్ధం, అదేవిధంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెడ్డి నాయక్ గారి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను తన స్థాయి దిగజారే విధంగా, అదేవిధంగా ప్రతి మండలాల్లో తనకు పడకేసే వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ, ఉద్యోగాలు నియామకాలు ఇచ్చుకుంటూ మరి రాజకీయం గడిపిన చరిత్ర నీది. నీ చరిత్ర తెలిసిన తర్వాత నీ భార్య నీకు విడాకులు ఇచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ధర్మారం పెద్దలు టీచర్ వెంకయ్య నాయక్ గారు సయోధ్య చేసింది వాస్తవం కాదా? నీ ప్రవర్తనకు విరక్తి చెంది నీ సొంత కొడుకు నిన్ను తన్నింది వాస్తవం కాదా? అదేవిధంగా నీ కుటుంబ సభ్యుల చరిత్ర డోర్నకల్ నియోజకవర్గానికి తెలియందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో రెడ్డి నాయక్. తను స్వయంగా అంచెలంచెలుగా మరి ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గంలోని రాజకీయ సమాధి చేసింది రామచంద్ర నాయక్. కాబట్టి నువ్వు మనసులో అక్కసు పెట్టుకొని ఈ దుష్ప్రచారాలు చేయడం నీ రాజకీయ అవివేకానికి నిదర్శనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండు. రాజకీయంగా నువ్వు విమర్శలు చేయి, డోర్నకల్లో రాజకీయంగా విమర్శలు చేయి, అంతేగాని నువ్వు పర్సనల్ జీవితాలని ఏదో చిత్రీకరించి ఏదో చేయకపోతే ఇక్కడ ఒప్పుకునేది లేదు. అదేవిధంగా నీ మీద పరువు నష్టం దావా కూడా వేసేదాకా నేను వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.